Hi guys, welcome to today's class. True Height. This is the Andhra Pradesh 9th class English textbook and we are going to learn about the second unit, True Height. Okay, find this lesson in page number 25. So this is the phrase sheet. We have different types of games and sports in this phrase sheet. Okay, the theme of the unit is games and sports. What's the difference between games and sports means? Games are the team events and sports are the individual events. సెకండ్ యూనిట్ 3 లెసన్స్లో కూడా మనకు స్పోర్ట్స్ గేమ్స్ అనేది థీమ్గా ఉంది. సో స్పోర్ట్స్ అంటే ఒక్కరు మాత్రమే ఆడేది, అంటే బ్యాడ్మింటన్, టెన్నిస్, క్యారమ్స్, చెస్ ఇలాగా అంటే వన్ సైడ్ వన్ పర్సన్ ఇలాగ ఆడతారు. గేమ్స్ అంటే టీమ్ ఉంటారనమాట. ఇక్కడ మోర్ దాన్ 1 అంటే 7, 10, 11 ఎట్లయినా ఉండొచ్చు, క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ అలాగా. ఓకే, అబ్జర్వ్ ద ఫేస్ షీట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. Read the following quotation and answer the questions that follow. Dream, dream and dream high, for dreams lead to thoughts and thoughts lead to actions. డ్రీమ్ డ్రీమ్ కలగనండి, ఆ కళలు అనేటివి మనకి థాట్స్ ఆలోచనలని రేకెత్తిస్తాయి. ఆ ఆలోచనలని మనం యాక్షన్స్ లెక్క పెట్టినప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. మనకు ఏపీజే అబ్దుల్ కలాం సార్ కూడా కళలు కనండి, ఉన్నతమైన కళలు కనండి, వాటి సాకారం చేసుకోండి అనే స్లోగన్ కూడా చెప్పారు కదా. సో వాట్స్ ద ఫస్ట్ క్వశ్చన్ మీన్స్ వాట్ అకార్డింగ్ టు యూ డస్ దిస్ కొటేషన్ ఎక్స్ప్రెస్? ఈ కొటేషన్ మీకు ఏం తెలియజేస్తుందంటే వీ హ్యావ్ టు డ్రీమ్ ఇన్ అ హై లెవెల్ అండ్ ఇన్ ఎ సక్సెస్ఫుల్ మేనర్ అండ్ వీ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్. మనం కళలు కనడమే కాదు, వాటిని ప్రాక్టీస్లో పెట్టి వీ హ్యావ్ టు గెట్ ఇట్ సక్సెస్. ఓకే, సెకండ్, ఈజ్ ఇట్ ఎసెన్షియల్ టు డ్రీమ్ హై? హౌ కెన్ ఎనీ వన్ మేక్ వన్స్ డ్రీమ్ కమ్ ట్రూ? ఈజ్ ఇట్ ఎసెన్షియల్, ఖచ్చితంగా డ్రీమ్ హై, ఎక్కువ ఉన్నతమైన కళలను వాటిని సక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? వీ హ్యావ్ టు పుట్ దెమ్ ఇన్ టు యాక్షన్స్. ఆ డ్రీమ్స్ని మనము సక్సెస్ చేయాలంటే పుట్ దెమ్ ఇన్ టు యాక్షన్స్. వాటిని ఎలాగ చేయాలనో స్టడీస్ పరంగానా, లేదా ప్రాక్టికల్స్ పరంగానా, లేదా జిమ్నాస్టిక్స్ పరంగానా, ఎలక్ట్రానిక్స్ పరంగానా, ఎలాంటి కళలు మీరు కంటారో వాటికి పాత్ అనేది లే చేసుకోవాలన్నమాట. వీ హ్యావ్ టు లే ద పాత్, ఆ మార్గాన్ని ఏర్పాటు చేసుకునేసి వీ హ్యావ్ టు సక్సెస్. ఓకే, ఇన్ యువర్ లైఫ్ వాట్స్ యువర్ డ్రీమ్ ఇన్ లైఫ్? మీ లైఫ్లో ఉన్న డ్రీమ్ ఏంటి అనేది మీరు రాయాలన్నమాట. ఓకే, ఐ వాంట్ టు బికమ్ ఏ లాయర్, లేదా ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్, ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఆస్ట్రోనాట్, లైక్ వైజ్. ఓకే, మీ డ్రీమ్ని ఇక్కడ రాయాలి. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ బికమింగ్ అ ఛాంపియన్? హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్, మీరు ఎప్పుడైనా విన్నారా? ఆ చైల్డ్ విత్ స్పెషల్ నీడ్స్ మీన్స్ సంథింగ్ డిసేబిలిటీ ఉందన్నమాట, ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంది, ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లిమ్స్, ఏదో ఒక ప్రాబ్లం ఉందన్నమాట. అలాంటి వాళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ రాదు, స్పెషల్లీ ఏబుల్డ్ అనేసి అంటారు. అలాంటి డిసేబుల్డ్ పిల్లలు ఛాంపియన్ అయినటువంటి స్టోరీస్ మీరు ఎప్పుడైనా విన్నారా? ఓకే, ఇలాంటి క్వశ్చన్ మనకు 10th క్లాస్ ఫస్ట్ యూనిట్లో కూడా ఉందన్నమాట. అక్కడ నిక్ లెసన్లో ఉంది. వీ హ్యావ్ ద పర్సన్ మైకేల్ స్టోన్ హూ ఈస్ బ్లైండ్ అండ్ హీ ఈజ్ ఛాంపియన్ ఇన్ పోల్ వాల్ట్. ద స్టోరీస్ గోస్ అరౌండ్ మైకేల్ స్టోన్. ఇక్కడ మనకు ఎవరైనా స్టోరీ విన్నారా అంటే అఫ్ కోర్స్ ఫ్రమ్ ద ప్రైమరీ లెవెల్ వీ హ్యావ్ ద నేమ్ హెలెన్ కెల్లర్ ఉంది మనకు. ప్రైమరీ లెవెల్ నుంచి ఆమె పేరు వినిపిస్తుంది. ఇంకా సమ్ ఆఫ్ ది పీపుల్ యూ హ్యావ్ హ్యాడ్ ఇన్ యువర్ లొకాలిటీ, మీ దగ్గరలో ఉన్న ఎవరి పేర్లైనా విని ఉంటే యూ కెన్ రైట్ దేర్ నేమ్స్, వాళ్ళ పేర్లు కూడా మీరు రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ లెట్స్ స్టార్ట్. బిఫోర్ ద స్టోరీ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద క్యారెక్టర్స్. వీ హ్యావ్ ద మెయిన్ క్యారెక్టర్ మైకేల్ స్టోన్. సో ఇక్కడ హీ అన్న స్టోరీలో ఉన్నటువంటి హీరో ఎవరన్నా మైకేల్ స్టోన్ అనమాట. అండ్ స్పెషల్ నీడ్ ఏంటి ఇక్కడ అంటే హీస్ బ్లైండ్. మనకు లెసన్ లాస్ట్ వరకు తెలియదు అనమాట తను బ్లైండ్ అనేసి, కానీ మీకు లెసన్ అర్థమవుతుంది అనేసి నేను ముందే చెప్తున్నాను. హీఈస్ బ్లైండ్, గుడ్డివాడు, అండ్ హీఈస్ ఛాంపియన్ ఇన్ పోల్ వాల్టింగ్ అట. అండ్ పోల్ వాల్టింగ్ కన్సిస్ట్ అన్ అథ్లెట్, అ జిమ్నాస్ట్ అండ్ స్కిల్. పోల్ వాల్టింగ్లో ఫాస్ట్గా పరిగెత్తే అథ్లెట్ ఉన్నాడు, బాగా బాడీ బిల్డింగ్ కలిగినటువంటి ఫిట్నెస్ ఉన్నటువంటి జిమ్నాస్ట్ ఉన్నాడు, బాడీని బ్యాలెన్స్ చేసుకొని గాల్లో ఎగిరి అటు సైడ్ దూకగలిగినటువంటి స్కిల్డ్ పర్సన్ ఉన్నారు. అంటే మనకు బిగినింగ్లోనే పిక్చర్ ఇచ్చారనమాట. రన్నింగ్ చేస్తూ వచ్చి ఒక పోల్, ఒక కర్రను పట్టుకునేసి సంథింగ్ ప్లాస్టిక్ ఆర్ బెండ్ అయ్యేటటువంటి స్టిక్తో పట్టుకునేసి వచ్చి ఒక్కసారిగా అక్కడ ఆ పోల్ని స్టెప్ చేసేసి వీళ్ళు జంప్ చేసి అటు సైడ్ దూకాల్సి వస్తుంది. ఓకే, so I will give the picture of this pole vaulting. Okay, these are the main characters. Michael Stone, his mother Mildred Stone,
అండ్ హిస్ ఫాదర్ బర్డ్ స్టోన్. హిస్ కోచ్, వాళ్ళ కోచ్ కూడా ఉన్నాడు. నెక్స్ట్ సీనరీ అనేది ఎలా ఉంటుంది? స్టార్టింగ్ సీనరీ ఈజ్ ద ఒలింపిక్స్. సో జూనియర్ ఒలింపిక్స్ అనమాట. మనకు ఒలింపిక్స్, కామన్వెల్త్ గేమ్స్, ఏషియన్ గేమ్స్, ఇలాంటి గేమ్స్, ఇంపార్టెంట్ గేమ్స్ ఉన్నాయి కదా. సో జూనియర్ ఒలింపిక్ గేమ్స్లో అక్కడ రన్నింగ్ చేస్తూ ఇక్కడి నుంచి అక్కడ పోల్ వాల్టింగ్ చేసే, అంటే జంప్ చేసే టైంలో ఈ గ్యాప్లో తన మొత్తం అంతా గుర్తుకు తెచ్చుకుంటాడు అనమాట. దాన్నే మనకు స్టోరీగా ఇలా ఇచ్చాడు. ఓకే, లెట్స్ స్టార్ట్. Through height, this story talks about the feelings of an athlete and he pursues his dream. This story tells about, ఈ స్టోరీ మనకేం చెప్తుంది? ఫీలింగ్స్ ఆఫ్ అన్ అథ్లెట్, ఎలాగ అవుతున్నాడు, అండ్ హీ పర్ష్యూస్ హిస్ డ్రీమ్, తన కన్న కళని ఎలాగ పర్ష్యూ మీన్స్ అచీవ్, ఎలాగ సాధించాడు. ఓకే, రీడ్ అబౌట్ ద nerve-wracking డే ఇన్ మైకిల్ స్టోన్స్ లైఫ్ యాజ్ హీ ప్రిపేర్స్ టు మేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ హిస్ స్పోర్ట్స్ కెరీర్. ఓకే, రీడ్ అబౌట్ ద nerve-wracking డే. ఇక్కడ చూడండి, టెన్షన్ డే అంటే సంథింగ్ ఎమోషనల్, సంథింగ్ ఎగ్జైటింగ్ డే అనమాట. చాలా ఆతృత ఉన్నటువంటి, టెన్షన్గా ఉన్నటువంటి. దిస్ ఇస్ ద మైకేల్ స్టోన్స్ లైఫ్ యాజ్ హీ ప్రిపేర్స్ టు టేక్ ద అల్టిమేట్ టెస్ట్ ఆఫ్ హిస్ స్పోర్ట్స్ కెరీర్. తన స్పోర్ట్స్ కెరీర్లోనే ఈ జూనియర్ ఒలింపిక్ గేమ్స్లో అల్టిమేట్ మీన్స్ ఫైనల్, చివరి ఘట్టానికి వచ్చేసాడు. అంటే మనకు క్లైమాక్స్ సీన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఏదైనా మూవీ కానీ, ఏదైనా సంథింగ్ డ్రామా కానీ, ఏదైనా అక్కడే కదా మనకు కన్క్లూజన్ అనేది వస్తుంది. స్పోర్ట్స్ జీవితంలోనే ఫైనల్ స్టెప్ అనమాట ఇక్కడ. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్ దట్ విల్ లీవ్ యువర్ బ్రెత్లెస్. ఇట్ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ అచీవ్మెంట్. మామూలుగా సాధించడం కాదు అది. అందరూ ఉగ్గ పట్టుకునేసి బ్రీత్లెస్, ఊపిరి బిగబట్టుకునేటువంటి చూసినటువంటి ఇన్స్పైరింగ్ సిచ్యువేషన్ అనమాట. అందరూ బ్లైండ్ పర్సనే సాధించాడు, మనం సాధించలేమనేటటువంటి ఇన్స్పైరింగ్ మీన్స్ ఇంప్రెసింగ్, చాలామందిని ఇంప్రెస్ చేశాడు. స్వెట్టింగ్. సో హౌ వాస్ ద సిచ్యువేషన్ ఎలా ఉంది అతను పార్టిసిపేట్ చేశాడంటే, హిస్ పామ్స్ ఫర్ స్వెట్టింగ్. పామ్స్ మీన్స్ అరచేతులు, స్వెట్టింగ్ చెమటలు పడుతున్నాయి. హీ నీడెడ్ ఎ టవల్ టు డ్రై హిస్ గ్రిప్. ఆ కర్రని ఇలాగ చెమటతో పట్టుకున్నప్పుడు స్లిప్ అయిపోతుంది కదా, తుడుచుకోవడానికి నీడెడ్ టవల్, ఒక గుడ్డ కావాల్సి వచ్చింది గ్రిప్ పట్టుకోవడానికి. ఎ గ్లాస్ ఆఫ్ ఐస్ వాటర్ quenched his thirst but hardly cooled his intensity. And to quench his thirst means దాహం, quench means satisfy the thirst, దాహాన్ని తీర్చడం అనమాట. అంటే తృప్తిపరచడం, దాహం. సో ఒక చల్లని నీళ్ళు గ్లాస్ తెచ్చేసరికి తన దాహం తీరింది. బట్ హార్డ్లీ కూల్డ్ ఇంటెన్సిటీ, కానీ నిజంగా తనలో ఉన్న ఇంటెన్సిటీ అంటే టెన్షన్ని తగ్గించింది అనమాట ఐస్ కూల్ వాటర్. The astroturf he sat on was as hot as the competition he faced today at the National Junior Olympics. Astroturf means the artificial grass on the land. మనకు స్పోర్ట్స్ జరిగేటప్పుడు అక్కడ గడ్డిని పెంచుతారనమాట. అదే పనిగా కొంచెం ఆస్ట్రోటర్ఫ్ అంటారనమాట, గ్రాస్. ఓకే, ఇట్ వాస్ హాట్, చాలా వేడిగా ఉంది. యాజ్ ద కాంపిటీషన్, అక్కడ జరిగే కాంపిటీషన్ కూడా వేడిగా ఉంది. రెండింటిని చూడండి, యాజ్ అని ఉపయోగించి కంపేర్ చేస్తారు, సిమైల్. ఓకే, సో కాంపిటీషన్ లాగానే వేడి ఉంది. నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి. ద పోల్ వాజ్ సెట్ అట్ 17 feet, దట్ వాజ్ 3 inches హైయర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. ద పోల్ వాజ్ సెట్. పోల్ అంటే చూడండి, ఇక్కడ నుంచి వాళ్ళు జంప్ చేసుకుంటూ వెళ్ళి అటువైపుకి ధూమకాలన్నమాట. దిస్ ఈస్ 17, సెట్ అట్ 17 feet, 17 అడుగుల ఎత్తులో పెట్టారు. ఇట్ వాస్ 3 inches అవే ఫ్రమ్ హిస్ పర్సనల్ బెస్ట్. అంటే తను దీనికంటే కిందకి 3 inches కిందకి ఎప్పుడు సెలెక్ట్ అయిపోతాడు, ఎప్పుడు సక్సెస్ అవుతూ ఉంటాడు, కొంచెం హైట్కు ఉంది. ఓకే, స్టోన్ కన్ఫ్రంటెడ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ డే ఆఫ్ దిస్ పోల్ వాల్టింగ్ కెరీర్. సార్ మైకేల్ స్టోన్ కన్ఫ్రంటెడ్ మీన్స్ కేమ్ ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ద ఛాలెంజింగ్ డే ఆఫ్ పోల్ వాల్టింగ్ కెరీర్, తన కెరీర్లో కల్లా అది ఛాలెంజింగ్ డే అనమాట. దే స్టాండ్స్ was still filled with about 20,000 people, even though the final race had ended an hour earlier. The stands means sitting places. ఒక స్పోర్ట్ కానీ గేమ్స్ కానీ జరుగుతున్నప్పుడు చుట్టూ ఆడియన్స్ కూర్చోడానికి అరేంజ్ చేసే స్టాండ్స్ అనమాట. సో ఆడియన్స్ కూర్చున్నారు, వర్ ఫిల్డ్ విత్ 20,000 people. 20,000 people ఉన్నారనమాట. ఈవెన్ దో ద ఫైనల్ రేస్ హ్యాడ్ ఎండెడ్ అన్ అవర్ ఎర్లియర్. ఒక గంట ముందే ఫైనల్ రేస్ అయిపోయింది, వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. బట్ కానీ
ఈవెన్ దో కానీ అయినప్పటికీ 20,000 పీపుల్ ఆర్ వెయిటింగ్ టు వాచ్ హిస్ పర్ఫార్మెన్స్. 20,000 పీపుల్ మైకేల్ స్టోన్ పర్ఫార్మెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, థర్డ్ పారాగ్రాఫ్. That is truly the glamorous event of any track and field competition. The sportsman combines the grace of a gymnast with the strength of a bodybuilder. The pole vault is a truly glamorous event. నిజంగా చాలా పోల్ వాల్టింగ్ అనేది ఈ ఫీల్డ్ కాంపిటీషన్స్లో కల్లా చాలా బాగుంటుంది. ఇది ద స్పోర్ట్స్మెన్ కంబైన్స్ ద గ్రేస్ ఆఫ్ ఎ జిమ్నాస్ట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బాడీ బిల్డర్. ఒక బాడీ బిల్డర్ లాగా స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయాలి, ఒక జిమ్నాస్ట్ లాగా బ్యాలెన్స్ చేస్తూ ఆ గ్రేస్ని యాడ్ చేస్తూ పైకి ఎగిరి ఇలాగ దూకాలి. సో అథ్లెట్ లాగా పరిగెత్తాలి. ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ పోల్ వాల్టింగ్. అన్నీ కలిసిపోయాయి కాబట్టి ఇది చాలా బాగుంటుంది. పోల్ వాల్టింగ్ ఆల్సో హ్యాస్ ద ఎలిమెంట్ ఆఫ్ ఫ్లయింగ్ అండ్ ద థాట్ ఆఫ్ ఫ్లయింగ్ యాజ్ హై యాజ్ ఎ 2-storied బిల్డింగ్ ఈజ్ ఎ మేర్ ఫ్యాంటసీ టు ఎనీవన్ వాచింగ్ సచ్ అన్ ఈవెంట్. ఫ్లయింగ్ చేసి ఈ పోల్ని టచ్ చేయకుండా అటు సైడ్ దూకాలి. ఓకే, ఈ ఫ్లయింగ్ అనేది 2-story బిల్డింగ్, 2 అంతస్తుల బిల్డింగ్ ఎత్తుకు ఎగరాలి, బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ. చాలా ఫ్యాంటసీ టు ఎనీవన్ వాచింగ్ సచ్ అన్ ఈవెంట్. ఇలాంటి ఈవెంట్స్ చూడాలంటే చాలా ఫ్యాంటసీగా వావ్, వండర్ఫుల్, ఫ్యాంటాస్టిక్ అంటూ చేసేటటువంటి స్పోర్ట్ ఇది. టుడే ఇట్స్ నాట్ ఓన్లీ మైకేల్ స్టోన్స్ రియాలిటీ అండ్ డ్రీమ్, ఇట్స్ హిస్ క్వెస్ట్. టుడే ఈరోజు ఇట్స్ నాట్ ఓన్లీ హిస్ డ్రీమ్, అతని యొక్క కళ మాత్రమే కాదు, ఇట్స్ హిస్ క్వెస్ట్ అన్నమాట. క్వెస్ట్ అంటే తన యొక్క తపన, ఫైనల్ రీచ్ అనమాట. ఓకే, డూ ఆర్ డై, ఇంకా కంటిన్యూ చేద్దామా స్టాప్ చేద్దామా అనేటటువంటి ఫైనల్ డెసిషన్ అండి. యాజ్ లాంగ్ యాజ్ మైకేల్ కుడ్ రిమెంబర్ హీ హ్యాడ్ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ ఫ్లయింగ్. మైకేల్స్ మదర్ రీడ్ హిమ్ న్యూమరస్ స్టోరీస్ అబౌట్ ఫ్లయింగ్ వెన్ హీ వాస్ గ్రోయింగ్ అప్. మైకేల్ స్టోన్ వెన్ హీ వాస్ గ్రోయింగ్ అప్ పెరిగేటప్పుడు వాళ్ళమ్మ న్యూమరస్ స్టోరీస్ ఆఫ్ ఫ్లయింగ్, ఎగిరేటటువంటి కథలను చాలా వినిపించేది. హర్ స్టోరీస్ వర్ ఆల్వేస్ టు వన్స్ దట్ డిస్క్రైబ్ ద ల్యాండ్ ఫ్రమ్ ఎ బర్డ్స్ ఐ వ్యూ. హర్ స్టోరీస్ వర్, ఆమె చెప్పే కథలన్నీ కూడా చూపండి విహంగ వీక్షణం అంటారు కదా, అంటే పైనుంచి చూసినప్పుడు ఎంత దూరంలోని వస్తువైనా కూడా మనకు కనిపించేటట్లుగా విహంగ వీక్షణం అంటారు కదా. సో అలాగ బర్డ్ ఐస్ వ్యూ, తను బ్లైండ్ అయినప్పటికీ వాళ్ళమ్మ చెప్పే స్టోరీ కళ్ళల్లో అట్లే కనిపించేటట్లుగా ఏరియల్ వ్యూ చేసినట్లుగా అనిపించేవి. ఆఫ్ ప్యాషన్ ఫర్ డీటెయిల్స్ మేడ్ మైకేల్స్ డ్రీమ్స్ ఫుల్ ఆఫ్ కలర్ అండ్ బ్యూటీ. అని చెప్పే కథలన్నీ కూడా, తను చెప్పే కథల్లో ఉన్న తపనంతా కూడా ఇతను తన కళలలో ఆ అందాన్ని, ఆ ఎగ్జైట్మెంట్ని తెచ్చుకుంటూ ఉండేవాడు అనమాట. ఓకే, మైకేల్ హ్యాడ్ దిస్ వన్ రికరింగ్ డ్రీమ్. రికరింగ్ మీన్స్ రీఅక్కరింగ్, మళ్ళీ మళ్ళీ వచ్చే కళ. ఫ్లయింగ్, హై ఫ్లయింగ్, వాళ్ళమ్మ చెప్పే కథను ప్రకారం ఎగరడం, ఇలాంటి కథలన్నీ రీఅకరింగ్, ఇలాంటి కళలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండేవి. హీ వుడ్ బి రన్నింగ్ డౌన్ ఏ కంట్రీ రోడ్. కంట్రీ మీన్స్ పల్లెలో రోడ్డు పైన పరిగెత్తేవాడు. హీ కుడ్ ఫీల్ ద రాక్స్ అండ్ చంక్స్ ఆఫ్ డర్ట్ అట్ హిస్ ఫీట్. హీ కుడ్ ఫీల్ అంటే వితౌట్ షూస్తో పరిగెత్తేటప్పుడు ఫీలింగ్ అనమాట. బ్లైండ్ కదా, ఎప్పుడు కూడా ఫీలింగ్స్తోనే నేర్చుకుంటారు వాళ్ళు. రాక్స్ అండ్ చంక్స్ మీన్స్ పార్ట్స్, స్మాల్ పార్ట్స్ ఆఫ్ రాక్స్ అనమాట, స్మాల్ పార్ట్స్ ఆఫ్ డర్ట్స్, చిన్న చిన్న మట్టి పిల్లలు, చిన్న చిన్న రాళ్ళు, ఇవన్నీ కాళ్ళకు గుచ్చుకుంటూ ఉండేవి. యాజ్ ఇఫ్ ఫేస్ డౌన్ ద గోల్డెన్ లైన్ వీట్ ఫీల్డ్స్, హీ వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకోమోటివ్స్ పాసింగ్ బై. హీ వుడ్ బీయింగ్ సోరింగ్ లైక్ అన్ ఈగిల్. యాజ్ హీ రేస్డ్ డౌన్ ద గోల్డెన్ లైన్ వీల్ ఫీల్డ్స్. వీల్ చిన్నప్పటి నుంచే మంచి ట్రైనింగ్ సెల్ఫ్గా ఇచ్చుకున్నాడు. నెక్స్ట్, very few would always coincide with his mother's stories. Always coincide, వాళ్ళమ్మ చెప్పిన కథలకి అనుగుణంగానే అతను ఫ్లూ, ఎగిరేవాడు. హిస్ డాడ్ అన్నీ కూడా మనకు గోల్డెన్ కలర్లో కనిపిస్తాయి దూరం నుంచి చూసినప్పుడు. ఆ ఫీల్డ్స్లో అతను పరిగెత్తుతూ ఉండేవాడు. హీ వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకోమోటివ్స్. లోకోమోటివ్స్ మీన్స్ ట్రైన్స్. ఆ ట్రైన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాటిని పాసింగ్ బై, వాటిని దాటుకుంటూ వెళ్ళేవాడు. హీ వుడ్ బీయింగ్ సోరింగ్ లైక్ అన్ ఈగల్. ఆ దాటుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక ఈగలాగా, గద్దలాగా సౌండ్ చేస్తూ వెళ్ళేవాడు అనమాట. ఓకే, ఆన్ ద అదర్ హ్యాండ్ వాజ్ నాట్ ఏ డ్రీమర్. ఆన్ ద అదర్ హ్యాండ్ అంటే వాళ్ళ నాన్న వేరే అనమాట, నాట్ అని చెప్పేవాడు కాదు. బర్డ్ స్టోన్ వాజ్ హార్డ్ కోర్స్ రియలిస్ట్. వాళ్ళ నాన్న బర్డ్ స్టోన్ ఉన్నాడు కదా, హార్డ్ కోర్ రియలిస్ట్ మీన్స్ ప్రాక్టికల్గా ఉండే వ్యక్తి. ఇదంతా అయ్యే పని కాదులే ఎందుకు. హీ బిలీవ్డ్ ఇన్ హార్డ్ వర్క్ అండ్ స్వెట్. హిజ్ మోటో, ఇఫ్ యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. హీ బిలీవ్డ్, హీ రెఫర్స్ టు బర్డ్ స్టోన్. చెమట చిందించి మనం కష్టపడినప్పుడే యూ కెన్ అచీవ్, నువ్వు సాధించగలవు అనేసి. యూ వాంట్ సంథింగ్ వర్క్ ఫర్ ఇట్. నీకు ఏదైనా కావాలంటే దానికోసం నువ్వు
ట్రై చేయాలని చెప్పేవాడు. ఓకే, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 మైకేల్ డిడ్ జస్ట్ దాట్. ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14 14 ఏళ్ల వయసు నుంచి జస్ట్ దాట్ వాళ్ళ నాన్న చెప్పినట్టే చేసేవాడు. హీ బిగాన్ వెరీ కేర్ఫుల్ అండ్ రెజిమెంటెడ్ వెయిట్ లిఫ్టింగ్ ప్రోగ్రామ్. హీ బిగాన్ వెరీ కేర్ఫుల్, జాగ్రత్తగా. రెజిమెంటెడ్ మీన్స్ మనకు మిలిటరీలో పోలీస్ అకాడమీలో చేపిస్తారనమాట, స్ట్రిక్ట్గా ప్రాక్టీస్. అలాంటి రెజిమెంటెడ్ వెయిట్ లిఫ్టింగ్ చేసేవాడు. He worked out every other day with weights with some kind of running work on alternate days. Every day on weights, ప్రతిరోజు బరువులు ఎత్తేవాడు. అండ్ రన్నింగ్ ఆన్ ఆల్టర్నేట్ డేస్, డే బై డే తను ఆల్టర్నేట్ డేస్లో రన్నింగ్ వర్క్ కూడా చేసేవాడు, రన్నింగ్ చేసేవాడు. ద ప్రోగ్రామ్ వాస్ కేర్ఫుల్లీ మానిటర్డ్ బై మైకేల్ స్టోన్స్ కోచ్, ట్రైనర్ అండ్ ఫాదర్. ద ప్రోగ్రామ్ వాస్ కేర్ఫుల్లీ మానిటర్డ్. మానిటర్ మీన్స్ గివింగ్ గైడెన్స్, వాళ్ళకు మార్గదర్శకాలు ఇచ్చేవాళ్ళనమాట. ఎవరు? మైకేల్ స్టోన్స్ కోచ్, వాళ్ళ కోచ్ అండ్ ఫాదర్ ఇద్దరి పర్యవేక్షణలో బాగా ట్రైన్ చేయాడు. మైకేల్స్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్ వాజ్ ఏ కోచ్ డ్రీమ్. కోచ్ యొక్క కళంతా కూడా చూడండి, మైకేల్ స్టోన్స్ డెడికేషన్, అంకిత భావము ఖచ్చితంగా సాధించాలని, డిటర్మినేషన్ పట్టుదల, డిసిప్లిన్ క్రమశిక్షణ, 3 ఉన్నాయంటే ఇంకేంటండి సక్సెస్ అనేది వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 28. Besides being an honest student, Michael Stone continued to help his parents with their farm chores. Besides means in addition to, preposition అన్నమాట. దీనికి తోడు ఏంటి? బీయింగ్ అన్ ఆనెస్ట్ స్టూడెంట్, కోచ్ చెప్పింది చెప్పినట్లు చాలా ఆనెస్ట్గా వినయంగా నేర్చుకునేవాడు. ప్లస్ హెల్పింగ్ టు దే పేరెంట్స్ ఇన్ ఫీల్డ్ కోర్స్, అంటే పంట పొలాల పనుల్లో వాళ్ళ పేరెంట్స్కి కూడా హెల్ప్ చేసేవాడు, 2 చేసేవాడు. ఓకే, Michael's persistence in striving for perfection was not only his obsession but passion. Obsession means mind with a particular thing. నాకు ఇది కావాలని గట్టిగా కోరుకోవడం, కోరిక మాత్రమే కాదు, విత్ ప్యాషన్. అదే తన ఫైనల్ ఎయిమ్ అన్నమాట. పోల్ వాల్టింగ్లో పర్ఫెక్షన్ సాధించాలనేది అతని యొక్క కోరికే కాదు, పట్టుదల కూడా. ఓకే, Mildred Stone, Michael's mother, wished that he could relax a bit more and be that free dreaming little boy. He could relax a bit, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఫ్రీ డ్రీమింగ్ లిటిల్ బాయ్, ఇంకొంతసేపు ఫ్రీ డ్రీమింగ్ అంటే కొద్దిసేపు కలలు కంటూ రెస్ట్గా ఉంటే బాగుంటుంది అనేసి వాళ్ళ అమ్మ ఫీల్ అయ్యేది. On one occasion she attempted to talk to him and his father about this, but his dad quickly interrupted and smiled and said, "You want something? Work for it." స్టోన్స్ ఫాదర్ బెడ్ స్టోన్తో ఆమె ఈ విషయమై మాట్లాడాలని, అబ్బాయి కొంచెం రెస్ట్ ఇవ్వండి, ఎందుకంతా పరిగెత్తిస్తారు అని. బట్ హిస్ ఫాదర్ ఇంటరప్టెడ్, కానీ వాళ్ళ నాన్న ఆగు అని చెప్పేసి స్మైల్డ్, నవ్వుతూ, యు వాంట్ సంథింగ్, వర్క్ ఫ్రీ, నీకేమన్నా కావాలా వర్క్ చేయడానికి అని చెప్పేశాడు. ఓకే, దేర్ వాజ్ నో రెస్ట్. All of Michael's waltz today seemed to be the reward of his hard work. ఇప్పుడు అతను చేసినటువంటి పోల్ వాల్టింగ్ రికార్డ్స్ అన్నీ కూడా తన హార్డ్ వర్క్కి రివార్డ్, బహుమతి అన్నమాట. ఇఫ్ మైకేల్ స్టోన్ వాజ్ సర్ప్రైజ్, థ్రిల్డ్ అండ్ arrogant about clearing the bar at 17 feet, he couldn't tell if bar at 17 feet 17 అడుగుల దూరంలో ఉన్నటువంటి ఆ పోల్ని క్లియర్ చేయడంలో తను arrogantగా, పొగరుగా అట్లా ఏదైనా ఉన్నా, you couldn't tell, మీకు అది చెప్పిండేవాడు కాదు. As soon as he landed on the inflated landing mat and with the crowd on its feet, Michael immediately began preparing for his next attempt at flight. ఓకే, ఇటువైపు నుంచి పరిగెత్తి అటువైపు ల్యాండ్ అవుతారనమాట. ఇన్ఫ్లాటెడ్ ల్యాండింగ్ మ్యాట్, అక్కడ ఒక చిన్న పరుగులాగా లేకుంటే చిన్న స్టేజ్ లాగా విత్ సాఫ్ట్ మ్యాట్స్తో పెట్టింటారు, అంటే పైనుంచి దూకినప్పుడు గాయాలు పడకుండా. ఓకే, సో అక్కడ పడుతూనే he was getting ready for another attempt. నేను చేసేది సక్సెసో కాదో ఇంకో అటెంప్ట్కి రెడీ అవుదామనేసి మళ్ళీ ఇటువైపుకి వచ్చేసి రెడీగా ఉండేవాడు అనమాట. He seemed oblivious of the fact that he had just surpassed his personal best by 3 inches and that he was one of the final 2 competitors in the pole vaulting event at the National Junior Olympics. ఓకే, హీ సీమ్డ్ oblivious మీన్స్ ఖచ్చితంగా అతనికి అనిపించింది ఇట్ హ్యాస్ జస్ట్ సర్పాస్డ్ హిస్ పర్సనల్ బెస్ట్. తన పర్సనల్ బెస్ట్కి 3 inches దూరంలో మాత్రమే ఉంది. దేర్ వర్ ఓన్లీ 2 participants, 2 మాత్రమే ఉన్నారు ఇంకా. సో నేనేంటో ప్రూవ్ చేసుకున్న టైం వచ్చింది అనేసి అతను అనుకున్నాడు.
Michael cleared the bar at 17 feet and 2 inches and 17 feet 4 inches again. He showed no emotion. 17 feet కాదు, 17 feet 2 inches, దీనికంటే కొంచెం ఎక్కువే దూకాడు. అండ్ అగైన్ 17 feet 4 inches, 17 అడుగుల 4 ఇంచులు ఎక్కువ దూరంలో కూడా దూకాడు. దేర్ వాస్ నో ఎమోషన్. అమ్మాయిగా నేను సాధించాను అనేసి ఎలాంటి ఫీలింగ్ లేదు, చాలా కూల్గా ఉన్నాడనమాట. కాన్స్టెంట్ ప్రిపరేషన్ అండ్ డిటర్మినేషన్ వర్ హిజ్ విజన్. తన దృష్టి అంతా కూడా నెక్స్ట్ ప్రిపరేషన్, నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్ళాలేమో అనే డిటర్మినేషన్, పట్టుదలగా ఉన్నాడంతే. అంటే అచీవ్మెంట్స్ పైన ఇక్కడ ఎలాంటి కోరిక లేదు, నా ట్రయల్ అనేది బెస్ట్ ఇవ్వాలనేసి మాత్రం అనుకుంటున్నాడు. As he lay on his back and had the crowd groan, he knew the other Walter had missed his final jump. అప్పటికి అర్థమైపోయింది, ఇట్లా వెళ్ళకిలా కొంచెం రిలాక్స్ అయ్యాడు. అండ్ హ్యాడ్ ద క్రౌడ్ గ్రోన్, ఓ అనేసి డిసప్పాయింట్మెంట్తో గ్రోన్, చుట్టూ ఉన్నటువంటి 20,000 పీపుల్ ఒక్కసారిగా ఓ అని అన్నాడు. వెంటనే హీ న్యూ, ఇతనికి అర్థమైపోయింది అనమాట మైకేల్కి, ద అదర్ వాటర్ హ్యాడ్ మిస్డ్ హిస్ ఫైనల్ జంప్. ఇంకొక కాంపిటీటర్ ఉన్నారు కదా, ఇద్దరే కదా ఉంది, అతను మిస్ చేసుకున్నాడు అనేసి అర్థమైపోయింది. హీ న్యూ ఇట్ వాస్ టైమ్ ఫర్ హిస్ ఫైనల్ జంప్. హీ న్యూ, ఇప్పుడు మైకేల్కి అర్థమైపోయింది ఫైనల్ జంప్కి టైం అనేసి. సిన్స్ ద అదర్ వాటర్ హ్యాడ్ ఫ్యూవర్ మిస్సెస్, మైకేల్ నీడెడ్ టు క్లియర్ హిస్ వాల్ టు విన్. సిన్స్ అదర్ వాటర్, ఇంకొక వ్యక్తి చాలా మిస్సెస్ చేసుకున్నప్పటికీ ఇతను మాత్రం వితౌట్ మిస్సింగ్, ఎలాంటి మిస్ కాకుండా టు విన్, ఒకే అటెంప్ట్లో విన్ కావాలనేసి అనుకున్నాడు. మిస్ వుడ్ గెట్ హిమ్ సెకండ్ ప్లేస్. ఒక్కసారి మిస్ చేసినా కూడా సెకండ్ ప్లేస్లోకి వస్తాడు. అంటే ర్యాంకింగ్ పడిపోతుంది అనమాట, వీళ్ళకి ర్యాంకింగ్స్ ఇస్తారు. సో సెకండ్ ప్లేస్ నాకు వద్దు. నథింగ్ టు బి అషేమ్డ్ ఆఫ్, బట్ మైకేల్ వుడ్ నాట్ అలో హిమ్సెల్ఫ్ ద థాట్ ఆఫ్ నాట్ విన్నింగ్ ఫస్ట్ ప్లేస్. నథింగ్ టు బి అషేమ్డ్. ఒకవేళ సెకండ్ ప్లేస్ వచ్చినా అషేమ్డ్, సిగ్గుపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బెస్ట్ ట్రైలే ఇచ్చాం. సో విన్నింగ్ అనేది ఇంపార్టెంట్, ఫస్ట్ అండ్ సెకండ్ అనేది నాట్ థింగ్. ఓకే, హీ రోల్డ్ ఓవర్ అండ్ డిడ్ హిస్ రిచువల్ ఆఫ్ 3 finger టిప్ పుషప్స్. 3 finger చూడండి, 3 వేలని ఇలాగ పెట్టి పుషప్స్ అనమాట, ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తారు కదా, అవి చేశాడు. హీ ఫౌండ్ హిస్ పోల్, స్టూడ్ అండ్ స్టెప్డ్ ఆన్ ద రన్ వే that led to the most challenging event of his 17-year-old life. 17 years, so నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ పార్టిసిపేట్ చేసినప్పుడు మైకేల్ స్టోన్ ఏజ్ ఎంత అంటే 17 years. సో హీ ఫౌండ్ ద పోల్, అక్కడ చుట్టూ ఇట్లా తారాడేసి తన స్టిక్ తీసుకున్నాడు, స్టూడ్ నిలబడ్డాడు, రన్వేలో పరిగెత్తాడు అనమాట. ఆ రన్వే ఫెల్ట్ డిఫరెంట్ దిస్ టైం. ఈసారి తనకు రన్వే రెగ్యులర్గా కాకుండా డిఫరెంట్గా అనిపించింది. ఏంటి, ఇట్ స్టార్టిల్ హిమ్ బిఫోర్ ద బ్రీఫ్ మూమెంట్. స్టార్టిల్ మీన్స్ కన్ఫ్యూజన్ చేసింది అనమాట, కొంచెం అట్లా తికమకలాగా ఇట్లా కదిలినట్లుగా అట్లా అనిపించింది. దెన్ ఇట్ ఆల్ హిట్ హిమ్ లైక్ ఎ వెట్ బేల్ ఆఫ్ హే. ఇదంతా తర్వాత ఎలా కనిపించింది అంటే వెట్ బేల్ ఆఫ్ హే, గడ్డి, తడి గడ్డి పరిస్తే చల్లగా ఎలాగ పరిగెత్తాలో అలాగ అనిపించేసేసింది. ద బాల్ వాజ్ సెట్ అట్ 9 inches హైయర్ దాన్ హిస్ పర్సనల్ బెస్ట్. ఈ పర్సనల్ బెస్ట్కి 9 inches హైట్లో ఇంకొంచెం హైట్లో పెట్టారనమాట. ఓకే, that's only 1 inch of the national record, he thought. The intensity of the moment filled his mind with anxiety. 9 inches పెంచాడని బ్రెయిన్లో ఫిక్స్ కాలేదు, జస్ట్ 1 inch మై బెస్ట్గా అనుకున్నాడు. ఇందులో ఎలాంటి యాంగ్జైటీ, జస్ట్ 1 inch అనుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. హీ బిగాన్ షేకింగ్ ఆఫ్ ద టెన్షన్ ఫ్రమ్ హిస్ బాడీ. ఇట్ వాజంట్ వర్కింగ్. షేకింగ్ ఆఫ్, చూడండి తన బాడీని అప్పుడప్పుడు ఈ ఆలోచనలతో, అంటే రన్నింగ్లో ఉండి ఇవన్నీ ఆలోచిస్తున్నాడు కాబట్టి సంథింగ్ షేక్ అయినట్లు అనిపించింది, బట్ నాట్ వర్కింగ్. కానీ అతన్ని ఏమాత్రం డిఫీట్ చేయలేదు. హీ బికేమ్ మోర్ టెన్స్, చాలా టెన్షన్ ఫీల్ అయ్యాడు. వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ టు మీ నౌ, హీ థాట్. అరే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నాకు ఈ ఆలోచనలు అనేసి అనుకున్నాడు. హీ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ దీస్ ఫీలింగ్స్. ఇలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు లేవు కదా, ఈ టెన్షన్ లేదు కదా నాకు ఇంతకుముందు ఎప్పుడు. దెన్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ ఫ్రమ్ ద డీపెస్ట్ డెప్త్ ఆఫ్ his souls he envisioned his mother. Out of nowhere, అక్కడ వాళ్ళ అమ్మ కనిపించడం లేదు ఎదురుగా, బట్ ఇన్ ద డీపెస్ట్ ఆఫ్ హిస్ సోల్, తన బ్రెయిన్లో, తన ఆత్మలో తనకు ఎక్కడో హిస్ మదర్, వాళ్ళ అమ్మ కనిపించి ఇన్స్పిరేషన్గా ఉంది. వై నౌ, వాట్ వాజ్ హిస్ మదర్ డూయింగ్ ఇన్ హిస్ థాట్స్ అట్ ఏ టైమ్ లైక్ దిస్? ఇట్ వాజ్ సింపుల్. ఎందుకు వాళ్ళ అమ్మను గుర్తు తెచ్చుకున్నాడు ఈ టైంలో? వాళ్ళ అమ్మ తన బ్రెయిన్లో ఏం చేస్తుంది? సింపుల్. His mother always used to tell him whenever he felt tense, anxious or even scared,
టు టేక్ డీప్ బ్రీత్స్. వాళ్ళమ్మ ఒకటే చెప్పేది, టెన్షన్ ఫీల్ అయినా, యాంగ్జియస్ ఆతృతగా ఉన్న, ఈవెన్ స్కేర్ భయపడిన, డీప్ బ్రీత్స్ ఇది దీర్ఘ శ్వాస తీసుకున్నాడు. చాలా మూవీస్లో ఇలాంటి డీప్ బ్రీతింగ్ అనేది పెట్టున్నారు చూడండి. వాళ్ళమ్మ చెప్పినట్లే డీప్ బ్రీత్ తీసుకున్నాడు. అలాంగ్ విత్ షేకింగ్ ద టెన్షన్ ఫ్రమ్ లెగ్స్, హీ జెంట్లీ లేడ్ హిస్ పోల్ అట్ ద ఫీట్. హీ బిగాన్ టు స్ట్రెచ్ అవుట్ హిస్ ఆర్మ్స్ అండ్ అప్పర్ బాడీ. ఆ షేకింగ్లోనే మొత్తం పోల్ని ఇట్లా నేలపైన పెట్టేసి బాడీని, అప్పర్ బాడీని అంతా కూడా పైకి ఫ్లయింగ్ లెగ్ తీసుకెళ్ళాడు. ద లైట్ బ్రీజ్ దట్ వాజ్ వన్స్ దేర్ వాజ్ గాన్. అక్కడి నుంచి వచ్చేటటువంటి ఎదురుగా చల్లగాలి నౌ గాన్, వెళ్ళిపోయిందనమాట. హీ కుడ్ ఫీల్ ఎ ట్రికిల్ ఆఫ్ కోల్డ్ స్వెట్ రన్నింగ్ డౌన్ హిస్ బ్యాక్ వెనక వైపున స్వెట్, చెమట కారుతూ, ట్రికిల్ చకిలీలాగా అనిపిస్తూ ఉంది, కారుతూ ఉంది. హీ కేర్ఫుల్లీ పిక్డ్ అప్ హిస్ పోల్, మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా తన పోల్ని తీసుకున్నాడు, నో టెన్షన్ అనుకుంటూ. హీ ఫెల్ట్ హిస్ హార్ట్ పౌండింగ్, హార్ట్ బీట్ అనేది తనకు బాధగా వినిపిస్తూ ఉంది. హీ వాజ్ షూర్ ద క్రౌడ్ డిడ్ డూ. చూడండి, హీ వాజ్ షూర్, అతను ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. క్రౌడ్ చుట్టూ ఉన్న జనమే తను సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడని వాళ్ళే చెప్తారంటే, వాళ్ళు సక్సెస్ అయ్యారనుకోండి గట్టిగా కేకలేస్తారు, లేదంటే ఓ అనేసి సంథింగ్ గ్రోనింగ్ ఇస్తారనమాట. సో క్రౌడే చెప్తారు. ద సైలెన్స్ వాస్ డిఫైనింగ్. చూడండి, ద సైలెన్స్ చుట్టూ ఈ మైకేల్ స్టోన్ చేసేటటువంటి అటెంప్ట్ కోసం చూస్తూ సైలెన్స్గా ఉందన్నమాట మొత్తం స్టేడియం అంతా. హీ ఫెల్ట్ హిస్ when he heard the singing of some distant robins in flight, he knew it was his time to fly. రాబిన్ పక్షులు అంటారు కదా, రాబిన్ పక్షుని యొక్క కూతులు అనేటివి వినిపించాయి. ఈ ఫెల్ట్, అప్పుడు అతను అనుకున్నాడు అనమాట, ఇట్ వాస్ హిస్ టైమ్ టు ఫ్లై, ఇప్పుడు నేను ఫ్లై చేయాలనేసి అనుకున్నాడు. ఓకే, అటెంప్ట్ చేశాడు. యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ డౌన్ ద రన్వే, సంథింగ్ ఫెల్ట్ వండర్ఫుల్లీ డిఫరెంట్ ఎట్ ఫెమిలియర్. యాజ్ హీ బిగాన్ స్ప్రింటింగ్ మీన్స్ రన్నింగ్ ఫాస్ట్గా పరిగెత్తే వాళ్ళని స్ప్రింటర్స్ అంటారు. సో ఇక్కడ స్ప్రింటింగ్ మీన్స్ రన్నింగ్ ఫాస్ట్. ఫెల్ట్ వండర్ఫుల్లీ, చాలా అద్భుతంగా ఏదో అనిపించింది, డిఫరెంట్గా. ఎట్ ఫెమిలియర్, రోజు జరిగేటటువంటి రన్వేలో పరిగెత్తడమే, కానీ ఫెమిలియర్గా ఉన్నప్పటికీ డిఫరెంట్గా ఉంది. ద సర్ఫేస్ బిలో హిమ్ ఫెల్ట్ లైక్ ద కంట్రీ రోడ్ హీ యూజ్ టు డ్రీమ్ అబౌట్. తన కింద పరిగెత్తేటటువంటి ఆ రోడ్డు, రన్వే ఉంది కదా, గడ్డి కాదు, కంట్రీ రోడ్, పల్లెలో అనిపించింది. ద రాక్స్ అండ్ చంక్స్ ఆఫ్ డర్ట్, the visions of golden fields seems to fill his thoughts. నేలంతా కూడా అతనికి ఒక్కసారిగా గడ్డి కాకుండా రాళ్ళు, చిన్న చిన్న మట్టితో కూడినటువంటి రాళ్ళలాగా అనిపించింది. చుట్టూ గోల్డెన్ బీట్, బంగారు రంగులో ఉన్నటువంటి గోధుమ పొలాల్లాగా అనిపించాయి. వెన్ హీ టుక్ ఎ డీప్ బ్రీత్ ఇట్ హ్యాపెండ్. బాగా డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఇది జరిగిందనమాట, అంటే టెన్షన్ పోయింది. హీ బిగాన్ టు ఫ్లై, హిస్ టేక్ ఆఫ్ వాస్ ఎఫర్ట్లెస్. ఎఫర్ట్ అంటే ప్రయత్నంతో కూడిన, ఎఫర్ట్లెస్ అంటే ఎలాంటి ప్రయత్నం లేకుండా, ఏమాత్రం టెన్షన్ లేకుండా. చూడండి, ఫ్లై చేశాడు, ఎఫర్ట్లెస్గా, చాలా ఈజీగా అయిపోయింది. మైకేల్ స్టోన్ వాస్ ఫ్లయింగ్ జస్ట్ యాజ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ డ్రీమ్స్. చిన్నప్పుడు వాళ్ళమ్మ కథలు చెప్పేటప్పుడు ఎలాగ డ్రీమ్ కలగనేవాడు, ఆ కళల్లో మాదిరి అతను ఎగిరాడు. ఓన్లీ దిస్ టైమ్ హీ న్యూ హీ వాజంట్ డ్రీమింగ్. ఈసారి మాత్రం అర్థమైంది, తను ఇప్పుడు పడుకొని కళలు కండం లేదు, రియల్ లైఫ్లో కళని నిరూపిస్తున్నాడు అనేసి. దిస్ వాస్ రియల్, ఎవ్రీథింగ్ సీమ్ టు బి మూవింగ్ ఇన్ స్లో మోషన్. అంతా కూడా స్లో మోషన్లో జరిగినట్లే అనిపించింది, స్లోగా జరిగినట్లు అనిపించింది. ద ఎయిర్ అరౌండ్ హిమ్ వాస్ ద ప్యూరెస్ట్ అండ్ ఫ్రెషెస్ట్ హీ హ్యాడ్ ఎవర్ సెన్స్డ్. మైకేల్ వాస్ సోరింగ్ విత్ ద మెజెస్టీ ఆఫ్ అన్ ఈగల్. తన చుట్టూ, అంటే హైట్కి ఎగిరే కొద్దీ గాలి చల్లగా ఉంటుందన్నమాట. తన చుట్టూ ఉన్నటువంటి గాలి ప్యూరెస్ట్, స్వచ్ఛంగా, ఫ్రెష్ గాలిలాగా అనిపించింది. ఈగల్ విహంగ వీక్షణం, ఎగిరి దూకేటప్పుడు ఈగల్ ఎలాగనిపిస్తుందో అలాగా పల్లెలో ఉన్నట్టు ఫీల్ అవుతూ దూమికేశాడు. ఇట్ వాస్ ఎదర్ ద ఎరప్షన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద స్టాండ్స్ ఆర్ ద థంప్ ఆఫ్ హిస్ ల్యాండ్ ఇన్ దట్ బ్రాట్ మైకేల్ బ్యాక్ టు ఎయిర్. ఎయిదర్ ఆర్ యూజ్ చేసేటటువంటి ఆ స్టాండ్స్లో కూర్చున్న 20,000 పీపుల్ యొక్క సౌండ్స్ కాదు, తను థమ్ అని పడతాడు కదా ల్యాండ్ అయినప్పుడు, ఆ సౌండ్ ఏది వినిపించలేదు. ఆన్ హిస్ బ్యాక్ విత్ దట్ వండర్ఫుల్ హాట్ సన్ ఆన్ హిస్ ఫేస్, he could only envision the smile on his mother's face. ఇంత హైట్లో చూడండి, సన్ అన్నాడంటే ఆ ఎండలో ఆస్ట్రోటర్ఫ్ కూడా కాలుతూ ఉందని చెప్పాం కదా, హాట్గా గడ్డి కూడా కాలుతూ ఉందనేసి, ఆ హాట్ సన్ అంతా ఏమీ కనిపించలేదు. స్మైల్ ఆన్ హిస్ మదర్స్ ఫేస్, వాళ్ళ అమ్మ ముఖంలో నవ్వు మాత్రమే. అంటే బ్లైండ్ కదా, ఎలా కనిపిస్తుంది అంటే ఫీలింగ్ అనమాట. వాళ్ళ అమ్మ నవ్వినట్లుగా ఫీల్ అయ్యాడు, అలాగా ఎగిరి దూకాడు. హీ న్యూ హిస్ డాడ్ వాజ్ ప్రాబబ్లీ స్మైలింగ్ టు, ఈవెన్ లాఫింగ్.
వాళ్ళ నాన్న కూడా స్మైల్ చేస్తున్నాడు, లాఫింగ్, ఇంకా నవ్వుతున్నాడు అని అంటూ వుడ్ ఆల్వేస్ డూ దట్ when he got excited smile and then sort of giggle, బట్ వుడ్ ఆల్వేస్ డూ. వాళ్ళ నాన్న బర్త్ ఎప్పుడు కూడా టెన్షన్ వచ్చినా, బాధ వచ్చినా, కోపం వచ్చినా ఫస్ట్ స్మైల్ ఇచ్చేసి తర్వాత గిగిల్ ఇస్తాడు. సో వాళ్ళ నాన్న కూడా గుర్తొచ్చాడు. వాట్ హీ డిడెంట్ నో వాట్ దట్ హిస్ డాడ్ వాజ్ హగ్గింగ్ హిస్ వైఫ్ అండ్ క్రయింగ్. మైకేల్ స్టోన్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని పట్టుకొని క్రయింగ్, ఏడుస్తున్నాడు. ఏంటి? హీ వాస్ క్రయింగ్ హార్డర్ దాన్ మిల్డ్రెడ్ హ్యాడ్ ఎవర్ సీన్ బిఫోర్. వాళ్ళ అమ్మ ఏడ్చిన దానికంటే ఇతను ఎక్కువగా ఏడుస్తున్నాడు. ఏంటి అది? షీ ఆల్సో న్యూ హీ వాస్ క్రయింగ్ ద గ్రేటెస్ట్ టీయర్స్ ఆఫ్ ఆల్, టీయర్స్ ఆఫ్ ప్రైడ్. అవి బాధతో వచ్చేటటువంటి టీయర్స్, కన్నీళ్ళు కాదు, టీయర్స్ ఆఫ్ ప్రైడ్. మైకేల్ సాధించాడని గర్వంతో వచ్చినటువంటి కన్నీళ్ళు అనమాట, ఆనంద బాష్పాలు. ఓకే, Michael was immediately swarmed with people hugging and congratulated him on the greatest accomplishment of his life. Michael was immediately వెంటనే స్వామ్డ్ మీన్స్ ఈగల మోత అనమాట. ఏదైనా మనం స్వీట్ పెట్టినప్పుడు చుట్టూ ఈగలు వచ్చేస్తాయి, అలాగా పీపుల్ అంతా ఒక్కసారిగా ఈగల్లాగా గుమ్ము కూడుకున్నాడు. హగ్గింగ్, అతన్ని కౌగలిస్తూ, కంగ్రాచులేటెడ్ మైకేల్కి కంగ్రాచులేషన్ చెప్తూ, గ్రేటెస్ట్ అకంప్లిష్మెంట్ అంటే గొప్ప విషయం మీరు సాధించారని చెప్పేసి అతన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. హీ లేటర్ వెంట్ ఆన్ దట్ డే టు క్లియర్ 17 feet 6.5 inches ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డ్. హీ లేటర్ వెంట్ ఆన్, తర్వాత అతను కంటిన్యూ చేశాడనమాట. ఏంటి? 17 feet 6.5 inches అనేది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ ఒలింపిక్స్ రికార్డుగా నిలబడిపోయింది అనమాట. అంటే ఇతని యొక్క బెస్ట్ ఏంటి అంటే 17 feet 6.5 inches పర్సనల్ బెస్ట్గా నిలబడిపోయింది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో. With all the media attention and heartful congratulations, Michael's life would never be the same. అంత మీడియా, మనకు మీడియా అంటే ఏంటి? న్యూస్ పేపర్స్, టీవీ, రేడియో, టెలివిజన్, ఇంకా సోషల్ మీడియా కూడా ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మీడియా యొక్క అటెన్షన్ వల్ల హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్, అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ మైకేల్స్ లైఫ్ అనేది వుడ్ నెవర్ బీ ద సేమ్. ఇంత ముందున్నంత టెన్షన్గా లేదు. It wasn't just because he won the National Junior Olympics and set a new world record. ఇది నిజంగా అతను ఒక కొత్త రికార్డు సాధించినందుకు, నేషనల్ ఒలింపిక్స్ విన్ అయినందుకు కాదు. అండ్ ఇట్ వాస్ బికాస్ హీ హ్యాడ్ జస్ట్ ఇంక్రీజ్డ్ పర్సనల్ బెస్ట్ బై 9.5 inches. ఈసారి ఫైనల్ గేమ్లో తను 9.5 inches పర్సనల్ బెస్ట్ని అధిగమిస్తూ రికార్డు సాధించాడు. ఇట్ వాస్ సింప్లీ బికాస్ మైకేల్ స్టోన్ వాస్ బ్లైండ్. ఇంకా ఇంత గొప్పతనం ఎందుకు ఏర్పడిందంటే మైకేల్ స్టోన్ వాస్ బ్లైండ్, అతను గుడ్డివాడైనప్పటికీ సాధించాడు. ఓకే, సో ఇది హిస్ బెస్ట్ స్టోరీ అనమాట. డేవిడ్ నోజర్ ఇస్ ద రైటర్. ఈ రీడింగ్ పార్ట్ నౌ. ఇన్ ద నెక్స్ట్ వీడియో వీ విల్ learn the textual grammar of this unit. Okay, if you like my video, like, share it and do subscribe my channel. Okay, thank you.